ఏం కుడుతున్నావు? ఏ చీర పాల్సి కుడుతున్నారా? కొంచెం అంత కూర ఉందా? కూరనా? మా మమ్మీ ఇంటికాడ లేదు, ఓళ్ళు అంటలేదు. ఓళ్ళు మీ అమ్మ అండలేదా? మాకేం కూర లేదు. పొద్దుగల చిక్కుడుగా వండుకున్నా. అబద్ధాలు ఎందుకు? చికెన్ షాప్ దగ్గర అంకుల్ ఇలా పడ్డాడు, రేపే చికెన్ తీసుకొని వచ్చింది కదా పొద్దుగల. చికెన్ తేలే మట్టిగానే మాట్లాడు. అంటినా నేను తెచ్చిరు కదా, తేలేడు చిక్కుడుగా. చికెన్ తేలేడు, చిక్కుడుగా అంటినా. అది కూడా ముత్త అంతనే ఉంది. పొద్దుగల రొట్టె చేసిన చిక్కుడుగా అండి, అది కూడా కొంచెమే ఉంది. అంటే అట్లనే చెప్తారు. అంత పని ఉంటేనేమో వెళ్తుంది. మళ్ళీ ఏమన్నంటే నేను అప్పుడు చూడు ఏమంటాను. మాకే లేదు కానీ మీకే అన్నట్టు చికెన్. ఓ నారాయణ నేను ఎడతానా, మంచిగానే వచ్చింది. ఏం తెచ్చుకున్నావు? ఏది చిన్నదే తెచ్చుకుంది, పెద్ద లోటాకే తీసుకొని వచ్చింది కూర. చికెన్ కావన్నట్టులా చూడు రబ్బా ఎట్లుందో. ఓ నారాయణ నేను ఎడుతున్నా. పొద్దుగల చికెన్ తెమ్మంటే చికెన్ తెమ్మవడా అంటే చికెన్ తేలేడు. చిక్కుడుగా అంటి పెట్టిన బాగా ఉంది. లేదబ్బా లేదు, నేను అంకులు చికెన్ తేలేడు చిక్కుడుగా అంటున్నా. రేపు ఎత్తపో, రేపు ఎత్తపో అబ్బా. పో రేపు ఎత్తపో అబ్బా. కొంచెం లేదురా నేను ఉంటేనా. పో రేపు ఎత్త. మాకే లేదంటే చిన్నది పట్టుకొని వచ్చింది షాన్గా. చూడు రవ్వ ఎట్లా వచ్చిందో. చికెన్ తెమ్మడా అంటే చికెన్ తెక్కనే చిక్కుడుగా అండిరా. మళ్ళీ చిన్నది తెచ్చుకుందా, ఎంత పెద్దది తెచ్చుకుందో చూడు. చేపోయే ఖచ్చితంగా కూడా ఒకట్లా వస్తారు. ఆయన నన్ను చూసి వస్తారు, ఏం కలిపోయింది. ఓ ముత్తంత పెట్టమన్నా పెట్టరు. చికెన్కే పెద్ద చెంబు పట్టుకొని వచ్చింది దోస్తులు. చూడు ఎట్లుందో పొల్లేశం కదా. మా ఆయన చికెన్ అండలే, చిక్కుడుగా తెచ్చిండు. ఓకేనా? ఉంటున్నా, బాయ్ దోస్తులు.